నాకున్న బద్ధకానికి ఇలా శారీ కట్టుకుని మాల్ కి వెళ్తాను అనుకోలేదు. వెళ్ళడమే కాకుండా ఇంకా నేనున్న కాస్ట్యూమ్ లో క్రికెట్ ఆడాను. నేనైతే మరి బౌలింగ్ ఎవరు వేస్తారనే కదా, ఇంకెవరు మా అన్నయ్య. చిన్నగా కొట్టు అని వాన్ చేస్తూనే ఉన్నాడు. మనం కొట్టడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా చిన్నగా కొట్టడం. ఇప్పుడు బ్యాటింగ్ మా అన్నయ్య చేయబోతున్నాడు, ఇంకా ఈ బౌలింగ్ మాత్రం నేనే చేయబోతున్నాను. మీరు కూడా బ్యాట్లు పట్టుకొని రెడీగా ఉండండి, నేను వేసే బాల్ ని కొడుదురు. జస్ట్ మిస్ అంతే. నేను వేసే బాల్ ని పట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఏంటి సడన్ గా నాలో అమ్మోరు వచ్చింది ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నారా? నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి ఇదే సుత్తించుకొని మామూలుగా ఆల్మోస్ట్ నిజానికి కమెంట్ సెక్షన్ ఆన్లైన్ లేదు కదా, ఇంకా నెగిటివ్ కమెంట్స్ ఎలా చేస్తామని కదా ఆలోచిస్తున్నారు. కమెంట్ సెక్షన్స్ నేను భయపడి ఆపలేదు. ఇంత తట్టుకొని వచ్చిన నాకు ఈ కమెంట్ సెక్షన్స్ ఒక లెక్క. నేను మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుతున్న టైంలో పదే పదే గుర్తు చేస్తూ నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. వద్దు వదిలేండి ఆ టాపిక్ గురించి అని చాలా సార్లు వాన్ చేసి అస్సలు వినట్లేదు. ఈసారి ఆ పైశాచిక ఆనందాన్ని మామూలుగా కొట్టరు. ఒక మనిషికి బాధ కలుగుతుందని తెలిసి కూడా పదే పదే మాట్లాడుతున్నారు అంటే మీకే అర్థం కావాలి. సరదాగా మా అన్నయ్య వాళ్ళతో అండ్ మా వదిన్ని తీసుకుని అలా మాల్ కి వెళ్ళిపోయాను. వెళ్ళిన చోట మాత్రం స్పోర్ట్స్ వేర్ లో ఫుల్ గా ఆడుకున్నాను. అంతసేపు ఆడాను కాబట్టి మినీ డోనట్స్ ని పక్కా తినాలనిపించింది. ఇలా గ్యాప్ ఇచ్చి షుగర్స్ తీసుకున్న ప్రతిసారి కూడా ఏదో తెలియని ఒక డిలీషియస్నెస్ అన్నమాట. నోట్లో ఒక బ్లాస్ట్ ఎవ్రీ సింగిల్ టైం కూడా అనిపిస్తూ ఉంటుంది. వై యామ్ ఐ రియల్లీ క్రేవింగ్ ఫర్ దిస్ డోనట్స్ అని. అయినా సరే మానలేకపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.